వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవేయండి. 12th పీఆర్సీ పే స్కేల్స్, డిఏఐఆర్లపై ముఖ్య ప్రకటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించిన అరియర్స్, అలాగే డిఏ, డిఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు తలనొప్పిగా అయితే మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి, పెన్షనర్కి వారి యొక్క బేసిక్ పేని బట్టి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నిరాశకైతే గురయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక్క డిఏని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు, ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలైతే పెట్టుకున్నారు. ఇంకా 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశం 12వ పీఆర్సీ. 11వ పీఆర్సీ గడువు జూలై 2023తో ముగిసింది. 12వ పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిషన్ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి అయితే తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండానే పీఆర్సీ అమలు చేయాలి. సో ఎటువంటి జాప్యం లేకుండా, విచారణ లేకుండా పీఆర్సీ అమలు చేయాలని అయితే ఉద్యోగ పెన్షనర్ల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. ఇక 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డిఏ బేసిక్లో కలుస్తుంది. అంటే కాకుండా ఫిట్మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చు అనే అంచనా. సో దీనివల్ల ఉద్యోగుల బేసిక్ అనేది 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 40,000 రూపాయల జీతం ఉన్న ఉద్యోగికి 25,000 రూపాయల పైగా పెరిగే అవకాశం ఉంది బేసిక్. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి హామీ. సో ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగులకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం గరిష్టంగా 1 సంవత్సరం గడువునైతే కోరారు. ఇక కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. అదేంటో కాదు, ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తారీఖునే జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒకటి. ఇక ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, టీఏ, ట్రావెల్ బిల్లులు వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక మొత్తానికి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో ఉద్యోగులు, పెన్షన్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అయితే ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. సో ముఖ్యమైన అంశాలండి. 11వ పీఆర్సీ డిఏ, డిఆర్ బకాయిలు. ఉద్యోగులు, పెన్షనర్లకు 2 నుంచి 4 లక్షల వరకు బకాయిలు. 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యము, ఉద్యోగులు నష్టపోతారనే ఆందోళన.
ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశము, జీతాల్లో 63% మేర పెరుగుదల, కూటమి ప్రభుత్వం హామీలు అయినటువంటి ఐఆర్‌పీఆర్‌సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలి. పవన్ కళ్యాణ్ గారి హామీ అయినటువంటి సీపీఎస్ రద్దు విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ, 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేస్తున్న కూటమి ప్రభుత్వము. సో, దీనికి తగ్గట్టుగా మరింత చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని నెలల్లో జీతాలు 5, 6 తేదీలకు కూడా వెళ్తున్నాయన్నమాట జమ అవ్వడము. సో, కాబట్టి ఇతర పెండింగ్ బకాయిలైనటువంటి పీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్నడ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, టీఏలు, ట్రావెల్ బిల్లు తదితర బిల్లులన్నిటిని కూడా త్వరితగతిన ఉద్యోగుల పెన్షన్లకు ఒకటేసారే కాకపోయినా షెడ్యూల్ విడతల వారీగా అయినా చెల్లించాలని అయితే కోరుతున్నారు.